ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. శిరీష వెడ్డింగ్ సిరీస్లో ఇది సెకండ్ వ్లాగ్ అనమాట. ఫస్ట్ వ్లాగ్ ఎవరైనా మిస్ అయ్యింటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేసి చూసేసేయండి. అండ్ ఈ కలుషం పూజించడము అవన్నీ కూడా లాస్ట్ వ్లాగ్లో అయితే మీకు చూపించాను. అండ్ ఇప్పుడైతే శిరీష పెళ్లి కూతురుగా రెడీ అయ్యి వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే కార్యక్రమాలు ఈ వ్లాగ్లో చూసేసేయండి. అండ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్రసాదం తీసుకున్నట్టుంది బాబు. రెడీ కెమెరా చూడండి ఒకసారి. ఎంతమంది చెల్లాట్లు ఎంత అనుభవమో. బాబు అన్ని పట్టు తీసుకో జరుగు చూడమ్మా అన్నీ వస్తాయి. यादो बात मैं करते गाल बात गाल बैक रावाला రెడీ కెమెరా చూడండి. వీళ్ళిద్దరిది సేమ్ కాంబినేషన్ ఉంది చీర. ముందు రాండి, ముందు రాండి. 3 hours రెడీ అయినట్లు పని చేయొద్దు. రెండు చేతులు వేసుకోండి. బాగా వస్తుంది. షోల్డర్ షోల్డర్ కన్ఫ్యూజన్ లో మళ్ళీ లింక్ వేసుకున్నాను.
రైట్ లేట్ రా ఈ లైటింగ్ కి రాదు నా సైడ్ రా జనకుని కూతురు జానకి అల్లో నేరేలో నా సైడ్ రా నిన్న గుర్తుపెట్టుకోండి హలో నేరేలో హలో పసుపు దంచడము నలుగు పెట్టడము కార్యక్రమం చూసారు కదా. సో ఇప్పుడైతే మధ్యాహ్నం అయిపోయింది, అందుకని లంచ్ కి ఇక్కడ అరేంజ్ చేసేస్తున్నారు. అండ్ లంచ్ కూడా అయితే చాలా బాగుంది. సో లంచ్ చేసేసాము. ఆ తర్వాత నెక్స్ట్ జరిగేది అంతా ఈవినింగ్ చూపిస్తాను అనమాట. ఈవినింగ్ స్టార్ట్ అయ్యేసరికి ఫుల్ వర్షం ఎలా పడింది అనేది కూడా చూడండి. అక్కడ బయట వర్షం పడుతుంది కదా, చూసారు కదా వర్షాకాలం ఎలా ఉంది అని. అండ్ ఇక్కడ లోపల ఏం జరుగుతుంది అంటే అక్షంతులు కలుపుతున్నారు, పెళ్లిలో వేయడానికి ఇస్తారు కదా, సో అవే అక్షంతులు అనమాట. అందరూ అంత కలిపినాక ఒకసారి అందరూ ఇట్లా చేపెట్టి చేయి. పెళ్లిలో పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ ఈ గిన్నె బొట్టు అయితే కడుతుంది, అంటే పెళ్లి కొడుకు తాళి కట్టే ముందు. సో ఆ గిన్నె బొట్టుకి ఇక్కడ ఈ శాస్త్రం అయితే చేస్తామన్నమాట. ఇలా పసుపు తాడు కట్టి ముత్తైదులు అందరి తాళి బొట్టుకి ముట్టించి అక్కడ దేవుని దగ్గర పెడతాము. సో అదే ఇక్కడ చేస్తున్నారు.
ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ రాబోయే వ్లాగ్ వచ్చేసి మెహందీ వ్లాగ్, ఫుల్ ఫన్ ఉంటుంది, అస్సలు మిస్ కాకండి. అండ్ ఈ వ్లాగ్ కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్.